Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator channel. IPL 2026 మినీ యాక్షన్ అయితే అతి పెద్ద పండగ అని చెప్పొచ్చు ఐపీఎల్ సంబంధించి ఫ్యాన్స్ అందరికీ. సో అదైతే అతి త్వరలో జరగబోతుంది. నవంబర్ 15th వరకు రిలీజ్ లిస్ట్, ఆ తర్వాత డిసెంబర్ 15th వరకు యాక్షన్ అయితే జరగబోతుంది. సో దీంట్లో చాలా మార్పులు రాబోతున్నాయి. సన్ రైజ్ హైదరాబాద్లో టీంలో 11 మంది ఉంటే ఇప్పుడు అందులో ఎంతమంది కన్ఫర్మ్, ఎంతమంది రిప్లేస్ అవుతారు అనేది ఇప్పుడు మనం చూస్తాం. అండ్ వీడియోని ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్ అయితే గట్టిగా లైక్ చేయండి. చాలా లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కామెంట్ చేయండి కొత్తగా మీరు ఎస్ఆర్హెచ్లో ఎవరిని చూడాలి అనుకుంటున్నారు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐపీఎల్ సందర్భంగా అన్ని ఫెంటాస్టిక్ అప్డేట్స్ మన ఛానల్లో అయితే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ మెయిన్ బలం చాలా ధాటిగా ఆడడం, బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 200 ఈజీ కొట్టేస్తారు ఐపీఎల్. అండ్ ఎక్కడైనా కూడా 200 అంటే చాలా చిన్న స్కోర్ అనేలా చేసింది ఎస్ఆర్హెచ్. అందులో మెయిన్గా అభిషేక్ శర్మ ఒకప్పట్లో చాలా తక్కువ ఆడేవాడు. అండ్ ఆ తర్వాత మెల్లిగా ఒక బీభత్సమైన ప్లేయర్గా మారాడు. అండ్ పోయిన సీజన్కి ఈ సీజన్కి చాలా మారాడు అభిషేక్ శర్మ. ఎందుకంటే అతడు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు ఆడుతూ వస్తున్నాడు. అక్కడ కూడా చాలా ధాటిగా ఆడుతున్నాడు, బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు, 6ల మీద 6లు కొడుతున్నాడు. అండ్ ఆ తర్వాత ట్రావిస్ హెడ్, వీళ్ళిద్దరికి ఇప్పుడు ఇంటర్నేషనల్ అనుభవం కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్ని రకాల బౌలర్స్ని చూశారు. సో ఈ జోడీ ఈసారి పక్కా ఉండబోతుంది ఐపీఎల్లో. వీళ్ళిద్దరు కూడా రిటైన్ అవుతారు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఈసారి కూడా ఓపెనర్స్గా వీళ్ళిద్దరు ఉంటారు. ఎందుకంటే మ్యాక్సిమం మ్యాచెస్ అన్నీ వీళ్ళు ఆడితే గెలిచే మ్యాచెసే. సో అలాంటి ప్లేయర్స్ ఇద్దరు. సో ఈ జోడీని మాత్రం వదులుకోరు. సో వీళ్ళిద్దరూ రిటైన్ అవుతారు. ఓపెనర్స్ ఈసారి పక్కా ఫిక్స్. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 స్పాట్లో మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇషాన్ కిషన్ని తీసుకున్నారు. అతడు టోర్నమెంట్ మొత్తం ఎలిమినేట్ అయ్యేదాకా ఎలాంటి మ్యాచెస్ అయితే ఆడలేదు. అంటే ఎప్పుడైతే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యారో అప్పుడు కొన్ని మ్యాచెస్ ఆడాడు, ఒక సెంచరీ కొట్టాడు స్టార్టింగ్లో. అండ్ మెయిన్గా అవసరమైనప్పుడు ఆడలేదు. ఇదైతే నిజం. కాకపోతే మంచి ప్లేయరే, హిట్టింగ్ చేస్తాడు. కాకపోతే ఎక్కువ డబ్బు పెట్టేశారు, 11 కోట్ల పైన. సో ఈసారి తను రిలీజ్ చేస్తారని చెప్పి ఒక టాక్ ఉంది. సో నెంబర్ 3 ప్లేయర్కి ఖచ్చితంగా యాక్షన్లో ఒక మంచి ప్లేయర్ కోసం అయితే చూసే ఛాన్స్ ఉంది. సో ఈ నెంబర్ 3 స్పాట్ ఎవరు ఉండబోతున్నారు అనేది మనకు మిగతా టీమ్స్ రిలీజ్ లిస్ట్ ఇదంతా ఫైనల్ కాగానే నేను ఒక టార్గెట్ ప్లేయర్స్ వీడియో అయితే మళ్ళీ చేస్తాను. సో ఎందుకంటే కొంతమందిని రిలీజ్ చేసి కొంత డబ్బు అయితే పర్స్ వాల్యూగా పెట్టుకొని ఒక మంచి ప్లేయర్ని అయితే నెంబర్ 3లో ఖచ్చితంగా కొంటారు ఈసారి. మ్యాక్సిమం ఇషాన్ కిషన్ రిలీజ్ అవ్వచ్చు అనే న్యూస్. అండ్ నెంబర్ 4లో వరల్డ్ బెస్ట్ T20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అండ్ ఎస్ఆర్హెచ్లో హయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతన్ని విడిచిపెడతారా అంటే విడిచిపెట్టడం కష్టమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కు మెయిన్ బలం హెన్రిచ్ క్లాసెన్. ఇతడు వచ్చాకే టీం మారింది. పైన ఇద్దరు టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అండ్ వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ఇతడు మళ్ళీ మిడిల్ ఆర్డర్లో అలాంటి హిట్టింగ్ చేసే ప్లేయర్ దొరకడం చాలా కష్టం. సో ఇతడికి పెట్టినటువంటి ఆ 24 కోట్లు అంత అమౌంట్ ఏదైతుందో అది పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇది చాలా ఎక్కువ అమౌంట్ అయినా కూడా ఈసారి ఉంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను మొత్తం ఇంటర్నేషనల్ కెరీర్ విడిచిపెట్టి ఇలాంటి ఐపీఎల్ అండ్ T20 లీగ్ల కోసమే ఆడుతున్నాడు హెన్రిచ్ క్లాసెన్. సో ఇతడైతే ఉంటాడు నెంబర్ 4లో. ఆ తర్వాత వస్తాడు అనికేత్ వర్మ. పోయిన సీజన్లో ఎస్ఆర్హెచ్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. కేవలం 30 lakhs అమౌంటే ఉంది. ఇతనికి ఎక్కువ అమౌంట్ ఎలా తీసుకుంటాడు, సో ఒకవేళ యాక్షన్కి వెళ్తాడా అనేది చూడాలి. కాకపోతే ఇతడు ఇప్పుడు చాలా అనుభవం కూడా వచ్చింది ఇతనికి. సో ఫస్ట్ అంటే కొత్త ప్లేయరు అండ్ ఇప్పుడు ఇతనికి ఈ హిట్టింగ్ హెన్రిచ్ క్లాసెన్ లాంటి హిట్టింగ్ చేస్తాడు ఆల్మోస్ట్. సో ఇలాంటి ప్లేయర్ని అయితే వదులుకోరు నాకు తెలిసి. సో నెంబర్ 5లో అనికేత్ వర్మ. సో ఈ టాప్ 5 బ్యాట్స్మెన్లో ఒక్క స్పాట్ అయితే మిస్ అయింది, అది నెంబర్ 3. అది కూడా మనం ఇషాన్ కిషన్ రిలీజ్ అవుతాడని భావించినప్పుడు. సో మ్యాక్సిమం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ అతన్ని తీసుకుంటే ఈ టాప్ 5 వీళ్ళే ఫిక్స్ ఉంటారు. సో ఆల్మోస్ట్ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే పెద్ద చేంజెస్ ఏం కాలేదు, మెయిన్ ప్లేయర్స్ అంతా అలానే ఉన్నారు. అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి. సో పోయిన సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా ఆడకపోవడం కూడా ఒక మైనస్ అయింది. సో అంతకుముందు సీజన్లో ఎప్పుడైతే ఫైనల్ వెళ్ళారో అప్పుడు నితీష్ కుమార్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్తో చెలరేగాడు కాబట్టి ఫైనల్ దాకా వెళ్ళారు. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా ధాటిగా ఆడతాడు, మెల్లిగా ఆడగలడు, సిచ్యువేషన్ని బట్టి ఆడతాడు. అండ్ బౌలింగ్లో స్లో బాల్స్ అండ్ ఫాస్ట్ బాల్స్ అన్నీ వేయగలడు. సో నితీష్ కుమార్ రెడ్డికి ఈసారి అడ్వాంటేజ్ ఫిట్గా ఉండడం అండ్ ఇంటర్నేషనల్గా మ్యాచెస్ కూడా చాలా ఆడి ఉండడం. సో ఇతడైతే నెంబర్ 6 లేదా అంతకంటే ముందు కావాల్సినప్పుడు ముందు పంపిస్తారు. సో ఇదే బ్యాటింగ్ ఆర్డర్ అని కాదు, ఆల్మోస్ట్ వీళ్ళు ఎక్కువ సార్లు వచ్చే ఆర్డర్ అయితే నేను చెప్తున్నాను. సో నితీష్ కుమార్ రెడ్డి ఈ రిటైన్ ప్లేయర్. సో టాప్ 6లో 6 మెంబర్ ఇషాన్ కిషన్ రిటైన్ అవుతే టోటల్ 6 రిటైన్ అయినట్టే, లేకపోతే 5 రిటైన్ అయినట్లు. అండ్ నెంబర్ 7లో లోవర్ ఆర్డర్ బ్యాటింగ్లో అభినవ్ మనోహర్ అయితే అప్పుడప్పుడు వచ్చాడు. సో ఈసారి అభినవ్ మనోహర్ని తీసుకునేది డౌటే.
ఎందుకంటే అభినవ్ మనోహర్ పెద్ద ఇంప్రెసివ్ కూడా లేడు, పోయిన సీజన్లో కూడా ఎక్కువ మ్యాచెస్లో ఆడలేదు సరిగా. సో ఈ నెంబర్ 7 స్పాట్ అయితే ఇప్పుడు దీన్ని ఫిలప్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ నెంబర్ 7 ఇంపాక్ట్ ప్లేయర్ కూడా యాక్చువల్గా. ఫస్ట్ బ్యాటింగ్ అయితే నెంబర్ 7లో వస్తారు, సెకండ్ బ్యాటింగ్ అయితే ఇక్కడ బౌలర్ వస్తాడు ఆల్మోస్ట్. సో ఈ నెంబర్ 7 ప్లేస్లో ఒక మంచి ప్లేయర్ అవసరం. సో ఈ 7 స్పాట్స్ వరకు ఇద్దరు ప్లేయర్స్ని అయితే కొనే అవకాశం అయితే ఉంది. అండ్ నెంబర్ 8లో SRH కెప్టెన్. సో ఈసారి ప్యాట్ కమిన్సే కెప్టెన్ ఉంటాడు మళ్ళీ, ఎందుకంటే ఇతడు వచ్చిన తర్వాతనే టీం కాస్త ఎఫెక్టివ్గా మారింది. అంతకుముందు వరుసగా డేవిడ్ వార్నర్ తర్వాత కేన్ విలియమ్స్ తర్వాత ఎవరంతా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. సో ప్యాట్ కమిన్స్ ఒక మంచి బౌలర్ అండ్ అప్పుడప్పుడు బ్యాటింగ్ కూడా చాలా ధాటిగా చేస్తాడు. సో ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉంటాడు. సో ఈ 8 స్పాట్లో ఇద్దరే మిస్ అవుతారు, ఒకవేళ ఇషాన్ కిషన్ని తీసుకుంటే ఒకరే మిస్ అవుతారు. సో టీం అయితే కంప్లీట్ అలానే ఉంటుంది. సో ఫాస్ట్ బౌలర్లో కూడా ఇతడు పనికిస్తాడు. అండ్ నెంబర్ 9 హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ పోయిన సీజన్లో ఎక్స్పెక్ట్ చేసినంత ఆడాడు. సో అతనికి పెట్టిన తక్కువ డబ్బు నిజం చెప్పాలంటే 8 crores. సో ఇతడు ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ అవుతాడు, టీంలో ఉంటాడు. అండ్ నెంబర్ 10 ఇక్కడ ఒక మెయిన్ స్పాట్ అయితే ఖాళీ ఉంది, ఏంటంటే అది మహమ్మద్ షమి. సో ఫాస్ట్ బౌలింగ్లో ఓపెనింగ్ బౌలర్ ఎంతో హోప్స్ పెట్టుకొని ఇతన్ని కొన్నారు, కానీ ఫిట్నెస్ సరిగా లేదు అండ్ రిధంలో లేడు, చాలా ఇంజురీస్ తర్వాత వచ్చాడు. అండ్ ఈ సీజన్ కూడా అప్పుడు IPL అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెద్ద ఇంప్రెసివ్ లేడు. కాబట్టి ఒక ఫాస్ట్ ఓపెనింగ్ బౌలింగ్ అయితే ఖచ్చితంగా SRHకి అవసరం. 10 కోట్ల అమౌంట్ ఇతనికి ఉంది, అదే 10 కోట్లు పెట్టేస్తే ఒక మంచి బౌలర్ అయితే వస్తాడు. ఎందుకంటే ఈ మినీ యాక్షన్లో ఫాస్ట్ బౌలర్స్కి అంత అమౌంట్లు దొరకవు దాదాపు. సో ఈ 10 కోట్లలో ఇతన్ని రిలీజ్ చేసేసి ఒక మంచి ఓపెనింగ్ బౌలర్ని అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా తీసుకొని తీరాలి కూడా. అండ్ ఆ తర్వాత నెంబర్ 11 ఒక స్పిన్నర్. సో స్పిన్ అయితే SRHకి ఎప్పుడు సమస్య, ఎవరు సరిగా సెట్ కావట్లేదు. పోయినసారి జీషాన్ అన్సార్ని ట్రై చేశారు అండ్ ఇంకా దూబేని ట్రై చేశారు, హర్ష్ దూబే కాస్త అంతో ఇంతో ఆడినట్టు అనిపించింది. కాకపోతే ఒక మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్. సో చాలామంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా చాలామంది ప్లేయర్స్ వచ్చారు, గజన్ఫర్ వచ్చారు, నూర్ అహ్మద్. వీళ్ళు ఒకవేళ రిలీజ్ అయినట్లయితే ఒక పర్మనెంట్గా ఒక టాప్ క్లాస్ స్పిన్నర్ని కొనాలి. ఎందుకంటే మన ఇండియన్ పిచ్చెస్ స్పిన్కే పనికిస్తాయి ఎక్కువ శాతం. టోర్నమెంట్ ఎప్పుడైతే అవుతూ ఉంటుందో సగం టోర్నమెంట్ అయ్యాక స్పిన్నర్ అయితే చాలా మంచి ఖచ్చితంగా క్రూషియల్ పార్ట్ అయితే ప్లే చేస్తాడు. కాబట్టి SRHలో ఓపెనింగ్ బౌలర్ ఎంత అవసరమో ఒక స్పిన్నర్ కూడా అంతే అవసరం. సో ఈ 11th స్పాట్లో అయితే ఒక స్పిన్నర్ని తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు జయదేవ్ ఉనాడ్కట్ మొదలైన ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో జయదేవ్ ఉనాడ్కట్ ఉన్నాడు అండ్ కమిందు మెండిస్ ఉన్నాడు, ఇతడు కూడా బ్యాటింగ్ బౌలింగ్ చేయగలడు. అండ్ చాలామంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. వియాన్ ముల్డర్ ఉన్నాడు, రిలీజ్ అవుతాడు అనుకుంటున్నా వియాన్ ముల్డర్ నాకు తెలిసి. అండ్ బ్రైడెన్ కార్స్ పోయిన సరే ఒక మ్యాచ్ కూడా ఆడలేదు ఇతను. సో ఒక మంచి ఆల్రౌండర్ని కూడా కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్లో ఆల్మోస్ట్ ఒక 4 ప్లేసెస్ తప్ప అన్నీ కూడా సెట్ అయ్యాయి ఈ ప్లేయింగ్ 11లో. ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్ మొత్తం 12 మెంబర్స్ టీంలో ఉంటారనుకుంటే దాదాపుగా 5 స్పాట్స్ అయితే ఖాళీ ఉన్నాయి, అంటే కొత్త ప్లేయర్ని తీసుకోవడానికి. సో ఎవరిని తీసుకోవచ్చు ఏంటి అనేది మనకు మిగతా టీమ్స్ అన్ని రిలీజ్ లిస్టులు వాళ్ళ గెస్ట్ లిస్ట్ అయితే రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక టార్గెట్ ప్లేయర్ లిస్ట్ అయితే నేను చేస్తాను. కానీ సన్ రైజ్ హైదరాబాద్ బ్రాండ్ అయినటువంటి దాటిగా ఆడడం, అలాంటి ఒక బ్యాట్స్మెన్ అవసరం, ఒక ఆల్రౌండర్ అవసరం, ఒక స్పిన్నర్ అయితే ఖచ్చితంగా అవసరం, ఒక ఫాస్ట్ బౌలర్ ఎవరైతే ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తారో అలాంటి ఒక ఫాస్ట్ బౌలర్ అయితే ఇప్పుడు SRHకి డెఫినెట్గా అవసరం.